టీమిండియాలో ఇష్టమైన కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు. అంతేకాకుండా తాను ఆడిన ముగ్గురు కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఎంఎస్ ధోని కెప్టెన్సీలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన బుమ్రా కోహ్లీ కెప్టెన్సీలో స్టార్ బౌలర్గా ఎదిగాడు. రోహిత్ శర్మ సారథ్యంలో మరింత స్వేచ్ఛగా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఈ ముగ్గురు కెప్టెన్సీలలో అత్యుత్తమ కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చాడు. టీమిండియాలో చాలా మంది గొప్ప కెప్టెన్లు ఉన్నారు. అందులో నా పేరు కూడా ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా కెప్టెన్సీకి నేను పెద్ద ఫ్యాన్ని అని తెలివిగా బదులిచ్చాడు. ఎంఎస్ ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీల మధ్య ఉన్న వ్యత్యాసాలను చెప్పాడు. ధోని నాయకత్వంలోనే నేను అరంగేట్రం చేశాను. జట్టులో స్థానంపై ప్లేయర్కి భద్రత కల్పిస్తాడు. అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేలా చేస్తాడు. కుర్రాళ్లపై నమ్మకం ఉంచుతాడు. జట్టుకు అవసరమైన వాటిపైన ఫోకస్ పెడతాడు. ప్లానింగ్ ను పెద్దగా పట్టించుకోడు. విరాట్ కోహ్లీ విషయానికి వస్తే గ్రౌండ్లో అత్యంత ఉత్సాహంగా దూకుడుగా ఉంటాడు. ఎప్పుడూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంటాడు. ఫిట్నెస్ విషయంలో కోహ్లీనే మాకు ఆదర్శం. ఇప్పుడు విరాట్ కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్ కాకపోవచ్చు, కానీ ఎప్పటికీ అతనే మా నాయకుడు. కెప్టెన్సీ అనేది ఓ పదవి మాత్రమే. బౌలర్లపై సానుభూతి తెలిపే అతి కొద్ది మంది కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకడు. ప్లేయర్ల భావోద్వేగాలను అర్థం చేసుకుంటాడు. బయటకు కనిపించేంతలా కఠినంగా రోహిత్ శర్మ ఉండడు. ప్రతి ఒక్కరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడని జస్ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు జస్ప్రీత్ బుమ్రా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టీ20 వరల్డ్ కప్ విజయానంతరం రెస్ట్లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా బంగ్లాదేశ్తో 2 టెస్ట్ సిరీస్లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే 4 నెలల్లో టీమిండియా 10 టెస్టుల మ్యాచ్లు ఆడనున్న నేపథ్యంలో బుమ్రాకు రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.